చలో అందరికీ శనార్థులలో మాస్ మల్లన్న ముచ్చట్లు పవర్డ్ బై సాఫ్ట్ ఫాక్ రాకడ హీల్ రిపేర్ క్రీమ్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రా అరుళ్ళ అయ్యాల్టి మోక అగ్గగ్గగ్గ తెలంగాణ అసెంబ్లీల మొత్తం మీద అయితే దీపావళి పటాకులు, దసరా పటాకులు, సంక్రాంతి పటాకులు పట్టా పట్టా వేలుతున్నాయి. ఎట్లా అంటారా, కాంగ్రెస్ లోటంటే ఇటు బీఆర్ఎస్ లోటానా. ఇక దిగుడుతోటే లక్ష్మీ బాంబు అంటించిండు కేటీఆర్. వేసిని లక్ష్మీ బాంబు తగలే మేము పెడితే ఎట్లుంటుందో ఎరికైనా ఉల్లిగడ్డ బాంబు అని కాంగ్రెస్ వాళ్ళు. కౌంటర్ల మీద కౌంటర్లు, మామూలు కౌంటర్లు కావి. అబ్బబ్బబ్బబ్బబ్బా అయాల మీరేమి ఇంత పొడుగు పొడిసిరు, అప్పుడే మేము చేయకపోయినామని వీళ్ళు. అయ్యో చేస్తానే చేయరాదురే అని వాళ్ళు. ఏం పంచాయతీలుల్లా ఇలా మామూలు కాదు. ఊళ్ళో బజార్నాల కాడ ఆడోళ్ళు కూడా కొట్టుకోరు. అగో గట్ల సురువైంది ఇప్పటికే. ఇక మరి రేపు ఎట్లుంటుందో కథ. కానీ మొత్తం మీద అయితే వాడి వేడిగా చాలా ఘాటుగా జరుగుతున్నాయి కదా అసెంబ్లీలు. ఒక పారి చూద్దాం రారి వాళ్ళ ముచ్చటేందో ఏం కాతో. కేటీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా ఊరుకుంటారే. సాండ్రాయి రేకుండానే కత్తులు నూరుతురు అనుకో రాత్రి. మాటలతోటే తూటాలు వేల్చుతున్నారు. వాళ్ళకి అడ్డం ఎవరు వస్తారు చెప్పురి. ఏమన్నా స్పీకర్ చెప్పవలసిందే గంతే. ఇక చూడుది ఆగో మస్తు గరం అవుతున్నారు కదా, ఏడి కాడ ఏడెక్కిపోయిర్రు. మాటల కత్తులు నూరుకుంటుర్రు ఓగోల మీద ఓగలు. పంచు డైలాగులు, ఘాటైన మాటలతోని తెలంగాణ అసెంబ్లీ హీటెక్కిపోయింది. ఇక తన ప్రసంగాన్ని మొదలు పెట్టుడుతోనే కాంగ్రెస్ సర్కారు మీద ఇరుసుకపడ్డాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనల విధ్వంసం తప్ప ఏమున్నది చెప్పుకునే తందుకు అని చెప్పి కేటీఆర్ మాటల తూటాలు వేల్చుడుతోటి. ఇందిరమ్మ పాలన అంటే 84 వరకు ఇందిరమ్మ పాలన ఉండే సార్. మరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇందిరమ్మ పాలన తెచ్చినాం అంటే మరి ఇందిరమ్మ పాలన గుర్తు చేయాలి కదా సార్. ఇందిరమ్మ పాలనలో గంజి కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో కరెంటు లేనిది గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ 365ని ఎట్లా యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసినో గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎట్లా ముల్కీ రూల్ను తుంగలో దొక్కినో గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి. దరిద్రం ఏంటంటే అధ్యక్ష, దరిద్రం ఏంటంటే గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు, కానీ వాళ్ళ పేర్లు తలుచుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష. అది బానిసకొక బానిస అంటే కదా అధ్యక్ష. ఇక ఎదురు దాడికి దిగింది అధికార పక్షం. అటెనక చెక్కి కేటీఆర్ వర్సెస్ బట్టిగా మాటల యుద్ధం జరిగితే ఇక ఆఖరికి కేటీఆర్ వర్సెస్ సీఎం రేవంత్ గా హాట్ అండ్ హీట్ డైలాగ్ వారు నడిచిందులా. నాన్ రిలయబుల్ ఇండియన్ అని చెప్పి కేటీఆర్ మీద పంచులేసిండు సీఎం రేవంత్ సారు. సీఎం మాటల తూటాలకు అంతే ధీటుగా సమాధానం చెప్పిండు కేటీఆర్. ఇక కావాలంటే చూడుండ్రి ఎట్లున్నదో కథ. గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు, కానీ అక్కడున్న వాళ్ళకు చాలామందికి పాత్ర ఉంది. ప్రత్యక్షంగా మంత్రులు చేసిండ్రు. అక్కడున్న నాగేందర్ గారు, ఆ పక్కనున్న శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ పక్కనున్న హరీష్ రావు గారు, అక్కడున్న కడియం శ్రీహరి గారు, ఆ పక్కనున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆ పక్కనున్న గంగుల కమలాకర్ గారు, అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా. వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయి అంటుండ్రో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది. అది ఇన్నరా ఎట్లున్నదో కథ. అయితే కేటీఆర్ మాటల్ని తప్పు పట్టిండు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ నేతలు విమర్శలకు ఓవద్దని, సర్కారుకు నిర్మాణాత్మక సూచనలు ఇస్తే స్వీకరిస్తామని, సర్కారు మీద దాడి చేసే ప్రయత్నం వద్దని, ఇక ఆర్డబ్ల్యూఎస్ స్కీమును బీఆర్ఎస్ నేతలు ధ్వంసం చేసిండ్రని, ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ దాకా బీఆర్ఎస్ పాలన జరిగిన విధ్వంసం మీద చర్చకు సిద్ధమని చెప్పి ఈయన మాట్లాడుకొచ్చిండు. ఇక కేటీఆర్ విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చే మళ్ళా. ఇక సభల సభ్యుల సంఖ్య ముఖ్యం కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తి ముఖ్యమని చెప్పుకొచ్చిండు సీఎం సారు. కేటీఆర్ కు ప్రజాస్ఫూర్తి మీద అవగాహన లేదని, ఇక 49% 51% తేడా ఉంటదని గెలిచిన సీట్ల గురించి చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఇక 51% వచ్చిన వాళ్లకు 100% ప్రజాస్వామ్యంలా, ఇక 49% 0 విలువ ఉంటదని చెప్పుకొచ్చిండు. ఇక కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదని కేటీఆర్ ని టార్గెట్ చేసుకుంటా ఎద్దేవా చేసిండు ఇక సీఎం సారు. ఇక ఇదంతా ఇట్లుంటే కాంగ్రెస్ కు భిక్ష పెట్టిందే కేసీఆర్ అని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చిండు మళ్ళా ఘాటుగా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే నేను ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారితో హిమాచల్ భవన్లో చర్చలు జరిగినప్పుడు కీర్తిశేషులు వెంకటస్వామి గారు, గౌరవనీయులు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఆలే నరేంద్ర గారు, నేను ఆ చర్చల్లో ఉన్నాను. ఆ రోజు మేం పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప
మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు, మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం, మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ఆ రోజు సహకరించమనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఏదేమున్నా మొత్తం మీద తెలంగాణ అసెంబ్లీ సమావేశాలైతే ఇక వాడి వేడి మీదనే జరిగినాయి అనుకోవచ్చు అని చెప్పాలా. ఎటువాయవో జగన్ రెడ్డి ఎటుపోతువా జగనాలు అయాల ఇంటికి వచ్చినాడేమో దగ్గర చుట్టపోలు లెక్కవో దగ్గరికి తీసుకొని అల్లుకొని ముద్దులు పెట్టి గదవలు పట్టుకొని మీకు ఎందుకు అక్క నేను ఉన్నా కదా నేను చూసుకుంటా కదా అని నెత్తిలో చేయి పెడితే వీడ ముద్దు పెడితే నీ ముద్రాష్టం అయిపోను. ఇవాళ దాకా ఉద్యోగ భద్రత లేదా ఏది లేదా ఎక్కలేదా నిన్ను నమ్ముకుంటే మొత్తం ఏమున్నా ముండమోసి ఎండలో కూర్చున్నట్టే ఉన్నది నీ లొలిపాడైపోను. ఎటుపోయినవా హామీలు నువ్వు చేస్తావా చేయవా అని అంగన్వాడీలంతా జోరు మీద రోడ్ ఎక్కిరు అనుకో రాదురి. అయినా జగనాలకు పడితే అయ్యల గిసొంటివి ప్యాన్ రేఖలు పట్టుకుని ఇరిగిపోతున్నా సరే కానీ పట్టించుకోడు చూడవా ఏం చేయాలనో గదే చేస్తాడన్నట్టు ఊసిపోయిందా గుత్తా కానీ వెనకకి తిరిగి మళ్ళీ ఉత్తముచ్చట్లు చెప్పేది లేదన్నట్టు. అగో గదే జగనాలంటే జగన్ రెడ్డి మాట మీద ఉండు నువ్వు గట్టినే నీ సంగతి వాళ్ళు చూసుకుంటారు కానీ. ఆగో సర్కారు హామీలన్నీ ఆడబోయినాయి, సంక్షేమ పథకాలు అవోటివోటని మాటలు తీసుకొచ్చి ఎప్పుడు తప్ప చేసిందేమున్నది మీరు. గ్రాట్యుటీ సంక్షేమ పథకాల వర్తింపు ఇంకా కొన్ని డిమాండ్లతోని గుంటూరు కలెక్టరేట్ ముంగల అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె విజయవంతంగా సాగుతున్నదుల్లా. తమ సమస్యల మీద సర్కారు చర్చలకు పిలిచి కాలయాపన చేస్తున్నదని మస్తుగా మండిపడ్డారు. గ్రామ సచివాలయ సిబ్బందితోని అంగన్వాడీ కేంద్రాల తలుపులు బద్దలు కొట్టుడు మస్తు బాధగా ఉన్నదని వాపోయినరుల్లా పాపంగా. వాలంటీర్లను కేర్ టేకర్స్ పేరుతోని అంగన్వాడీ కేంద్రాలను నడిపేతందుకు సర్కారు చూస్తున్నదని ఆరోపించిండ్రు. కావాలంటే చూడుండ్రి మీరే, వాళ్ళే మాట్లాడుకొస్తున్నారు కదా. ఇందాం పాండ్రోత్యాప ఈ 4 సంవత్సరాల కాలంలో అంగన్వాడీల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కరించినటువంటి ఈ ప్రభుత్వం ఈ మొండి వైఖరితో ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. ఈరోజు రోడ్డెక్కినటువంటి మమ్మలను ఇప్పటికైనా 5వ రోజు మా స్ట్రైక్ కొనసాగుతూ ఉంది. మేము కూడా చాలా ఆశతోనే మేము ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పి ఎదురు చూసాము. అయితే ఇప్పటికి 3 సార్లు చర్చలు కానీ మా నేతలను పిలిచి ఎటువంటి ఫలితం లేకోకుండా అవసరమైతే అందరినీ 1,00,000 మందిని తీసేస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అది ఇన్నారుల్లా ఏమంటున్నదో మామూలుగా లేదు కదా గల ఆవేదన పాపము. మా డిమాండ్లు సాధించేదాకా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటదని చెప్పి అంగన్వాడీ వర్కర్లు అంటున్నారు. మరి 2019లో ఊరు వాడ తిరిగి అందరిని వాటేసుకొని ముద్దులు పెట్టి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిండు. ఇవాళ అందరినీ రోడ్డు మీద ఇడిసబెట్టి చోద్యం చూసుకుంటా కూసున్నాడు. ఇది ఏమైనా సక్కదనమేనా జగ్గులు అని చెప్పి అంగన్వాడీ వర్కర్లు ప్రశ్నిస్తున్నారులా. మొత్తానికి ఏదేమున్న జగనాలు ఎవలెన్ని మాటలన్నా పట్టించుకుంటాడా చెప్పుండ్రి. పట్టించుకున్నోడైతే ఏపీఎల గిట్లుండునా మంచిగానే ఉండేది. ఎవలెన్ని మాటలన్నా నన్ను కాదని పోయే రకమాయే జగ్గులు కాక గట్నే ఉంటది మరి గాలిపంక పాటోళ్ళతోటి. స్వామి శరణం అయ్యప్పో అయ్యప్ప శరణం స్వామియే. అబ్బబ్బబ్బో గింత పొలగాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మాలధారణ చేసిన ప్రతి ఒక్కరులా ఆడోళ్ళు మగోళ్ళు అందరూ భక్తి శ్రద్ధలతోటి కాలి నడకన శబరిమల అడవుల్లో నడుచుకుంటా శరణు ఘోషతోటి మారు మోగిందనుకో రాత్రి శబరిమల. రోజుకు 1,00,000 మందికి ఎక్కువనే వస్తున్నారు. దర్శనాలు అయితే చెప్పవశం అయితే లేదు. వాడు మెయింటైన్ చేసేటోళ్ళకి ఎరుకుంటుంది ఆ బాధ. అబ్బబ్బబ్బబ్బా పండుగ ముందర అయితే ఇంకా కథ పెద్దగా ఉంటుంది కానీ ఇప్పుడే గిట్లున్నది అంటే ఎక్కడి కథ ఏం కథ. అమ్మో నాయన అయ్యప్ప స్వామిని చూస్తానికి దర్శనాల కోసం ఎట్లా వస్తున్నారు చూడు జనాలు మొత్తం మీద ఇరుముడులు కట్టుకొని శరణు ఘోషతోటి శరణయ్యప్ప శరణమయ్యప్ప అనుకుంటా ఒక్క నిమిషం విరామం లేకుండా ఎట్లా పోతున్నారో ఒక్కపారి దర్శనం చేసుకొని వద్దాం. స్వామియే శరణమయ్యప్ప రారిపోదాం. ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం మణికంఠునికి అని మాలాధరణతోని వచ్చే భక్తులతోని శబరిమల కిటకిటలాడుతున్నది. స్వామియే శరణమయ్యప్ప అని చెప్పుకుంటా శబరిగిరులు మారుమోగుతున్నాయి అనుకోరాదుర్రి. రోజుకు 1,00,000 మందికి మీదుగానే భక్తులు ధరలొస్తుండటోని విపరీతమైన రద్దీ ఏర్పడ్డది గడ. దీంతో స్వామి దర్శనం కష్టంగా మారింది. మస్తుగా గంటల తరబడి ఏచి చూస్తున్నారు జనాలంతా కూడా. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో అయ్యప్ప దర్శనానికి వస్తుంటారు. ఈ ఏడాది ఒక్కసారిగా భక్తులు పోటెట్టుడుతోని శబరిమల జనసంద్రాన్ని తలపిస్తున్నది వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినోళ్ళు కూడా స్వామి దర్శనం చేసుకోకుండానే వెనకకు తిరిగిపోతున్నారు. అది చూసిరు కదా కాలు పెట్ట సందున్నదా చెప్పుండ్రి. సాములందరూ కూడా స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి శబరి కొండను చేరుకునే తందుకుపోతున్నారు. కానీ ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా 1,000 మంది భక్తులు శబరిమలకు పోతారన్నట్టు. కానీ ఈ ఏడాది భక్తులు ఒకే తేప తరలి అచ్చుడుతోని దానికి తగ్గట్టు ఏర్పాట్లు లేకపోవడంతోని నానా ఇబ్బందులు పడుతున్నారు. గంటకు 4,000 మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మిగిలిన భక్తులకు దర్శనం అతి కష్టంగా మారింది. గుడికాడ భక్తులకు తగిన ఏర్పాట్లు చేయలేదనే
విమర్శలు మస్తుగానే వినబడుతున్నాయి. సాములోరి ఆలయం 18 మెట్ల మీద ప్రతి గంటకు 4000 మంది భక్తులను దర్శనానికి ఇక అనుమతి ఇస్తున్నారు. కష్టాలు పడి మాలాధారణతోని స్వామివారిని దర్శించుకునేందుకు ఎంతో ఆశతోనిమైన చాలా మంది భక్తులకు దర్శన భాగ్యం కలుగుతలేదు. ఇక దీంతో సాములోరిని దర్శించుకోకుండానే నిరాశగా వెనుకకు తిరిగిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ఓ దిక్కేమో ఉన్న రైతులను ఆగం చేస్తుంటివి, ఆ చేతికొచ్చిన పంట ఆగం చేస్తేవి. ఓ దిక్కేమో వానలు తడిస్తే ఓ నష్ట సదుపాయం లేదా, ఏది లేదా, పరిహారం లేదా, ఎక్కడ లేదా. ఇంకో దిక్కు నీళ్లు మళ్ళించి ఆదుకోవాయి అంటే సీమ రైతులను అట్లా ఆదుకోవైతివి. అనంత రైతులు అరిగోస పడుతున్నారు గుంటకాల నుంచెలి. అరే రే ఏం నీళ్లు లేవాయా, నిప్పులు లేవాయా, జగనాలు నిన్ను నమ్ముకుంటే ఏమన్నా అర్థం ఉన్నదా, పర్థం ఉన్నదా? 4 ఏళ్ళ పొద్దు నానా కంతలు చేస్తేవి. ఇటు రైతుల నష్టమేనా, అటు కార్మికుల నష్టం, ఎడ చెప్పేటట్టున్నది నీ ముచ్చట. ఎటుపోయినా గిరే ఉన్నదని రైతన్నలంతా రోడెక్కిరు. ఏమున్నా మీటింగులు పెట్టా, బస్సులు తీసుకురాను, జనాలను ఆపా, ఇబ్బందులు పెట్టా. ఇది తప్ప ఏమన్నా చేస్తావా నువ్వు అని చెప్పి రైతులు అరికోస పడుతున్నారు. అనంత రైతులు కావాలంటే చూడిరు పాపం. ఇప్పుడు తాగునీళ్ళు అంటే అది వేరు, సాగునీళ్ళు అంటే లక్షలు పెట్టుబడి పెట్టి పంట మీద ఆశతోటి ఉండే. ఇక తీర యాళ్ళకు పంటకు వచ్చే ముందర నీళ్లు లేకపోతే ఆ పంట ఆగమైపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బాధ వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అప్పులు చేసి కడుపులు ఎండబెట్టుకొని, డొక్కలు ఎండబెట్టుకొని, పొరగాల చదువులు తిప్పలు ఇవన్నీ జగనాలకు తెలుస్తాయా? ఏమున్నా గాలి మోటార్ ఎక్కి గాలి తిరిగి ఇక గాలి మోటార్ మీద ఉన్న పంకే మా పంక గాలి పంక అంటివి. ఏం చక్కదనమో ఏమో పో. రైతులందరూ నీ మీద 7 దోషుల మన్నెత్తిపోయినా నీకు దిక్కులేదా జగనాలు? అనంత రైతులు రోడ్డు మీదకి ఎక్కిండ్రు. హంద్రీనివా నీటిని గుంతకల్ బ్రాంచ్ కెనాల్ కు మళ్లించి రైతులను ఆదుకోవాలని ఇడపనకల్ మండలం రైతులు ఆందోళనకు దిగిండ్రులా. అనంతపురం బళ్ళారి 42వ జాతీయ రహదారి మీద కూర్చొని రాస్తారోక చేసిండ్రు. టీడీపీ జనసేన నాయకులు రైతులకు మద్దతు తెలిపిండ్రు. లక్షలు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి యాడికాడ అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కారం చేసేదాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం కూడా చేసిండ్రులా. అటు రాస్తారోక విరమించాలని చెప్పిన పోలీసుల కాళ్ళ మీద పడ్డ రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. కావాలంటే చూడుండ్రి ఎంత ఘోరం ఉన్నదో. అది చూసినారులా. గింతగానం బాధ ఎల్లవోసుకుంటున్నా కూడా సర్కారుకైతే మరి కళ్ళలో కొంచెమన్నా నీళ్ళు అత్తలేనట్టున్నది. అన్నం పెట్టి అన్నదాత కాళ్ళ మీద పడుతున్నాడంటే మామూలు ముచ్చట్నా చెప్పుండ్రి. మరి అలా కావాల్సింది ఏందో ఇస్తే మంచిగుండదా? నీళ్ళనేదో మళ్ళీ ఇచ్చి రైతులను ఆదుకుంటే ఎట్లుంటది చెప్పుండ్రి. గాలికి ఇట్లా బాధ ఎల్లవోసుకునే కాడికి వచ్చేదా? ఇలా అన్నం 5 ఏళ్ళు నోట్లకు పోతున్నాయి అంటే ఇక రైతన్న కష్టపడ్డ కష్టంతోనే కదా, వాళ్ళు వండించిన బియ్యంతోనే కదా మనం ఇలా బతికేది. గిట్లా ఇక పట్టించుకున్న పాపాన పోతలేదు జగనాలు సర్కారు. ఇక మొత్తానికైతే గిట్లా రాస్తారోక చేస్తున్నారు రైతులందరూ కలిసి. ఇక దొంగతనం చేయాలంటే రాత్రిలు పోవాలి, దోసుకొని రావాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేరా గీ చూసుకున్నాడే కాదు, పక్కపొంటి వసతులు కూడా మంచిగా ఉన్నాయా లేవా, పుసుకున దొరికితే ఏడ దాచుకోవాలి. ఇసోంటి మ్యాప్ వేసుకొని పోవాలి. అగో గసంటి దొంగే ఒకడు వచ్చిండు చూసుకోరి. ఎటుపోయినా దొరికేటట్టున్నా ఏమిటకి ఏమి లేదురా అని ఇక ఓనరోళ్ళు చుట్టుముట్టోళ్ళు చుట్టుముట్టగానే ఒక్కటే జనగ పిల్లల వాళ్ళు దుంకిండి చెర్లకు ఈదుకుంటూ పోయి నడిచెర్లు ఉన్న గుండు మీద కూర్చున్నాడు. ఇక రారి తాత ఎవరు వస్తారో నేను చూసుకుంటాను కూర్చున్నాడు. ఇక పోలీసు వాళ్ళు కాలిన వాళ్ళు వచ్చి రారమాయగానంటే నేను రావాలంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న రావాలి, లేకపోతే నిన్నమని ఇరగబడ్డ కేసీఆర్ అన్న రావాలి. ఇద్దరు వస్తేనే బయటకు వస్తే నా డిమాండ్లు అంతా గట్టుకునే అంటుండు. ఎందుకో ఎరికేనా? డిమాండ్ లేదు, పాస్ లేదు, తప్పించుకుంటేందుకు. దొంగతనం అంటే ఈ మాత్రం దిమాకు ఉండాలి కదా. నడిచేర్ల కూర్చున్నాడు పోయి. ఇక మరి ఎవరు పట్టుకురావాలి? పోయి పడవలు వేసుకొని తీసుకురావాలి. ఇంతకు ఎట్లా తీసుకొచ్చిరు మరి? ఆ దొంగను ఎట్లా పట్టుకురు మోతవారిని అంటారా? ఇక మీరే చూడరు. మొత్తం మీద ఇడు మామూలు దొంగ కాదులా. అట్లా గేరేసుకుంటే చుట్టుమట్టు గట్ల చేయాలి. ఈసొంటోడు ఒలింపిక్స్లకు నక్సలైట్లకు పోతే మస్తు విజయాలు వస్తాయి. తాళమేసున్న ఇంట్లకు దొంగతనానికి వచ్చిండు ఒక దొంగ. ఇక పోలీసులను 30 తిప్పలు పెట్టిండు అనుకోరాదుర్రి. స్థానికులు పట్టుకునే తందుకు ఎంత ప్రయత్నించినా కూడా ఇక తప్పించుకొని చెరువులకు దిగిండు. అక్కడనే ఇక మధ్యలో ఓ బండరాయి మీద కూర్చున్నాడు. పోలీసులు చెరువు కాడికి చేరుకొని గైలను బయటకు రమ్మని ఎంత నచ్చజెప్పినా కూడా వినలేదులా. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, టీవీ ఛానల్ వాళ్ళు అందరికి ఇక్కడికి అత్తే తప్ప ఇక చెరువుల నుంచి బయటకు వచ్చేదే లేదు అని చెప్పి ఇక తెగేసి ఎప్పుడుతోని నివ్వెరబావుడు పోలీసుల వంతైంది. ఇక ఈ విచిత్ర ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందిలా. ఇక దొంగతనం కోసం ఓ ఇంట్లకు పోయిండట గీ దొంగ. అయితే గా ఇంటిని దోసుకునే లోపే ఆ ఇంటి యజమాని వచ్చిండట. ఇక అక్కడ ఉంటాడా చెప్పుండ్రి. పట్టుకునే తందుకు ప్రయత్నించగానే యజమానిని పక్కకు దోసేసి తప్పించుకునే తందుకు ప్రయత్నించిండు. ఇక గిట్లా తప్పించుకునేటప్పుడే గా దొంగ తన అతి తెలివికి పని చెప్పిండు. ఎంత దూరం పరిగెత్తినా దొరికిపోతానేమో అని అనుకున్నాడు కావచ్చు. పక్క పుంటనే ఉన్న చెరువులకు దునికిండులా. ఈత కొట్టుకుంటూ పోయి చెరువు నడుమలున్న బండరాయి మీద కూర్చొని గిట్లా తిష్టేసిండు. కావాలంటే చూడుండ్రి మీరే.
అది చూసిండ్రా ఎట్లున్నదో కథ. ఇక సమాచారం అందుకున్న పోలీసులు జల్దిన ఘటన స్థలానికి ఏరుకున్నారులా. దొంగను చెరువుల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు నానా విధాలుగా ప్రయత్నం చేసిండ్రు. బుజ్జగించినా బతిమలాడినా బెదిరించినా కూడా ఎంతకుగా దొంగ బయటకు రాకుండా గక్కనే ఉన్నాడు. ఆఖరికత్తే పోలీసుల కండ్లు కప్పి బయటకు వచ్చిన దొంగను స్థానికులు పట్టుకున్నారు. ఇక అదుపులకు తీసుకున్న పోలీసులు గైన కాన్నుంచెల్లి ఇక నగదును స్వాధీనం చేసుకున్నారు. చూసినారులా ఎట్లున్నారు దొంగలు. మొత్తం మీద ఇటు నారా లోకేష్ నడుస్తున్న రోజులు పెరుగుతూ ఉన్నాయి, జగనాలు దిగిపోయే రోజులు తగ్గుతూ ఉన్నాయి. కావాలంటే చూసుకోరి, ఇక ఇంకెన్ని రోజులు ఉన్నది. ఇక ఈయన మొత్తం కథ అంతా బయట పెడతారు జనాలు. ఇక ఎట్లాగో నారా లోకేష్ నడుస్తున్నాడు కాబట్టి మీ భరోసా మాకు కావాలని జనమే ఎదురొచ్చి ఆరతులు కట్టి దండాలు పెట్టి దండలు వేసి మంచిగా అరుచుకుంటున్నారు అనుకో. రాత్రి అన్న మాకు ఈ సమస్య ఉందన్నా, అన్న జగనాలు మాకు ఇది చేస్తానని చేయలేదన్నా, అన్న మాకు ఉద్యోగాలు లేవన్నా, అన్న మాకు పని లేదన్నా, మాకు ఉపాధి లేదన్నా అనుకుంటా సబ్బండ జనం వాళ్ళకున్న ఇబ్బందుల గురించి ఎంత నిబ్బరంగా చెప్తున్నారో చూడు మన లోకేష్ గారికి. ఇక జగనాల్ గారి రోజులు దగ్గర పడ్డాయి కదా, అందుకనే ఇటు నారా లోకేష్ రోజులు పెరుగుతూ ఉన్నాయి, ఆయన రోజులు తరుగుతూ ఉన్నాయి. ఇక జగనాలు కూడా ఈ ముచ్చట అర్థమైపోయింది, అందుకే బయటికి వెళ్తలేడు ఏడికి. టీడీపీ యువనేత ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న చేపట్టిన యువగలం పాదయాత్ర అనకాపల్లి జిల్లాల ఉత్సాహంగా సాగింది. ఇయాటితోని లోకేష్ అన్న పాదయాత్ర 224వ రోజుకు చేరుకున్నదుల్లా జోరుగా. ఇక జనాలైతే యువగలం పాదయాత్రకు మస్తు జోరుగా ధరలు వస్తున్నారు. మహిళలు మంగళార్తులు పడుతున్నారు. టీడీపీ కార్యకర్తలు, లోకేష్ అన్న అభిమానులు లోకేష్ అన్న ఎమ్మట అడుగులు అడిగేసుకుంటా ముందరికి పోతున్నారు మొత్తం మీద. ఇక లోకేష్ అన్న కూడా జనాల బాధసాధ అరుచుకుంటా యువగలంలో నవగలమై సాగుతున్నాడు. కావాలంటే చూడుండ్రి ఎట్లున్నదో. అది చూసినారులా. మొత్తానికైతే రైతులతోటి సమావేశం అయికుంటా గల బాధలు అరుచుకుంటా, ఇక గాలిపంక పాటోలకు యాడికాడ సురుకులు పెట్టుకుంటా, ఇక మొత్తానికైతే యువగలం పాదయాత్రల నవగలమై సాగుతున్నాడు. ఇక సర్కారు వేధింపులతోని తీవ్రంగా నష్టపోతున్నామని చెరుకు రైతులు లోకేష్ అన్న దృష్టికి తీసుకుపోయినట్టుగా పాదయాత్రల. ఇక గాలకు కూడా మీరేం భయపడొద్దు, వచ్చేది మన సర్కారే, నేనున్నా అని చెప్పి భరోసా ఇచ్చుకుంటా మొత్తానికైతే యువగలం పాదయాత్రనే జోరుగా చేస్తున్నాడు అనుకోరాదుర్రి. ఇక యువగలం పాదయాత్ర కూడా జనాలు మస్తుగా మద్దతు తెలుపుకుంటా ముందలకు వస్తున్నారు. ఇక యువగలం పాదయాత్రకు జనాల కాంచెల్లో వస్తున్న మద్దతు చూడలేక గాలిపంక పాటోల గుండెలలో మస్తు గుబులైతున్నట్టున్నది. రాత్రులు నిద్రలు కూడా పడతలేనట్టున్నాయి. అందుకే ఇంకా గాలి చేతలు మస్తుగా వాడుతున్నారు. ఇక గివుల్లా ఇవాటి మాసమాలను ముచ్చట్లు పవర్ బై సాఫ్ట్వేర్ క్రాక్ హీల్ రిపేర్ క్రీమ్. చూస్తూనే ఉంటారు మళ్ళీ రేపు ఇది కూడా దాకా మీ టీవీ 5 ఇగుంటా.